రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు. జనగామ జిల్లా అంకుషాపూర్ గ్రామంలోని ప్రజలు బైకాని బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను పట్టుకుని ఉరి తీయాలని మండిపడ్డారు. మన భారతదేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంతాన్ని పర్యాటకులకు కేంద్రంగా ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి నిర్ణయంతో భారతదేశం నుండి నాలుగువైపులో వచ్చేటువంటి ప్రేక్షకులకు ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో ఇవాళ ముష్కర ముఖులు మన దేశ సైనికులు ధరించేటువంటి ఆర్మీ యొక్క చొక్కాలను ధరించుకొని ఒక దొంగల మాదిరిగా ఆ యొక్క పర్యాటక ప్రాంతానికి వచ్చేసి పాకిస్తాను తోయిబా ముష్కరకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఆ యొక్క పర్యాటక ప్రాంతానికి వచ్చేసి మన భారతీయుల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎంతో పిల్లలకు తల్లులను దూరం చేసినటువంటి సందర్భం, ఎంతో మంది పిల్లలకు తండ్రులను దూరం చేసినటువంటి సందర్భాన్ని ఇలా దృష్టిలో పెట్టుకొని భారతీయులమంతా మేము ఒకటే, మా నినాదం అంతా కూడా మేము ఒకటే అని చెప్పి చాటి చెప్పడానికి ఈరోజు ఆ పహల్గామా దాడిలో మృతి చెందినటువంటి ఆ మృతులకు మేమంతా కూడా భారతీయులం, మేము కులాలకు మతాలకు అతీతంగా ఈ సెక్యులర్ భారతదేశం నినాదాన్ని మేమంతా కూడా పరాయి దేశానికి చాటి చెప్పే విధంగా ఇవాళ ఈరోజు మేము ఆ మృతులకు సంఘీభావంగా ఆ కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసే భాగంలో ఈరోజు మేము అందరం సమిష్టి నిర్ణయంతో